హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇస్రోకి సంబంధించి ఎస్టీఎస్సి ఏదైతే ఉందో షార్ శ్రీహరికోటకి సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ అయింది. 141 వేరియస్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 16 అయితే స్టార్ట్ అయింది అనమాట అక్టోబర్లో. అలాగే 14 నవంబర్ వరకు మనకి టైం అయితే ఉన్నది. ప్లస్ మన వేకెన్సీస్ చూసుకున్నట్టయితే కనుక సైంటిస్ట్ ఇంజనీర్ అనమాట 23 దాకా ఉన్నాయి వేకెన్సీస్. టెక్నికల్ అసిస్టెంట్ 28 ఉన్నాయి. ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ 3 ఉన్నాయి. అలాగే లైబ్రరీ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది. ఇంకా రేడియోగ్రాఫర్ ఒక పోస్ట్. టెక్నీషియన్ బి ఒక 70 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇంకా డ్రాట్స్ మ్యాన్ బి ఒక 2 ఉన్నాయి. కుక్ ఒక 3 ఉన్నాయి. అలాగే ఫైర్ మ్యాన్ ఏ 6 ఉన్నాయి. లైట్ వెహికల్ డ్రైవర్ ఒక 3 ఉన్నాయి. ఇంకా నర్స్ బి ఒక పోస్ట్. టోటల్గా 141 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. మనకి పే స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇంకా చూసుకున్నట్టయితే కనుక మన ఏజ్ లిమిట్ మీకు 14 నవంబర్కి అయితే చెక్ చేసుకోవాలి కట్ ఆఫ్ డేట్కి. ఇంకా సైంటిఫిక్ ఇంజనీరింగ్కి సంబంధించి 18 to 30 years అనమాట. ఫైర్మెన్కి 18 to 25. రిమైనింగ్ అన్ని వేకెన్సీస్కి కూడా అంటే కుక్, డ్రాట్స్మెన్, రేడియోగ్రాఫర్, అసిస్టెంట్ వీటన్నిటికి కూడాను 18 to 35 years అనమాట. దీనికి అదనంగా మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అందరికీ కూడాను ఏజ్ రిలాక్సేషన్స్ మనకి అప్లికబుల్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్, ఇంకా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఈ కుక్కు, అలాగే ఫైర్ మ్యాన్, లైట్ వెహికల్ వీటన్నిటి కూడా 10th క్లాస్ అనమాట. ఇంకా నర్స్ బీకి కూడా మనకి డిప్లొమా అయితే కావాలి. ఇంకా టెక్నీషియన్ బీకి సంబంధించి మనకి 10th పాటు ఐటీఐ లేదంటే ఎన్ఏసి ఉన్నా కూడాను అప్రెంటిస్ సర్టిఫికెట్ అప్పుడైతే చేసుకోవచ్చు అనమాట. అలాగే రేడియోగ్రాఫర్ కూడాను మనకి ఫస్ట్ క్లాస్ ఆ యొక్క రేడియోగ్రఫీ డిప్లొమా అయితే అవసరం అవుతుంది. లైబ్రరీ అసిస్టెంట్కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ డిగ్రీ అనమాట. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ. ప్లస్ అలాగే చూసుకుంటే మనకి టెక్నికల్ అసిస్టెంట్కి డిప్లొమా అయితే కావాలన్నమాట, ఫస్ట్ క్లాస్ డిప్లొమా. అలాగే సైంటిస్ట్ ఇంజనీరింగ్ సంబంధించి మనకి ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంజనీరింగ్, అలాగే బీఈ, బీటెక్తో పాటు ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే దీనికి సైంటిఫిక్ ఇంజనీరింగ్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఫీజుకి సంబంధించి అందరు క్యాండిడేట్స్ కూడా మొదట 750 రూపీస్ అయితే పే చేయాలి. అయితే చూసుకుంటే మనకి ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి పూర్తిగా వెనకైతే వచ్చేస్తాయి, రిఫండ్ వస్తాయి అనమాట. అంటే మనకి మేల్ క్యాండిడేట్స్కి, జనరల్, ఓబీసీ, ఎన్సీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రమే ఒక 750 రూపీస్ అయితే పే చేయాలి. మిగతా వాళ్ళందరికీ వెనకైతే వస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై చేసే ముందు ఇక్కడ మనకి ఎనెక్జర్స్ అయితే ఇచ్చారు అనమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించి, ఓబీసీ వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎనెక్జర్ 1, 2, 3, 4, అలాగే ఎనెక్జర్ ఏబీసీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీకు యొక్క సెంట్రల్ ఫార్మేట్, ఈ ఫార్మేట్లో అయితే మీ దగ్గర అవి ఉండాలన్నమాట. దాంతోపాటు సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్ అయితే కావాలి. ఇంకా అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్లోడ్ సెక్షన్లో అవి అయితే మనకి అప్లోడ్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్లైకి సంబంధించి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. దీన్ని క్లిక్ అయితే చేసుకుంటే ఇలాగ వస్తుంది అనమాట. ఇక్కడ అన్ని పోస్టులు కూడా మనకి వస్తున్నాయి. సపోజ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే ఆ పోస్ట్కి ఇక్కడ మనకి లాగిన్ అని ఇచ్చారు పక్కన, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు అప్లై చేసే ముందు ఇక్కడ లొకేషన్ కూడా చూసుకోవచ్చు అనమాట. సపోజ్ ఏంటంటే మీరు ఇప్పుడు ఈ సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీకి సంబంధించి శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్ అని తిరుపతి డిస్ట్రిక్ట్లో ఉంటాయి వేకెన్సీస్. అలాగే చూసుకుంటే సేమ్ పోస్ట్ ఇక్కడ మనకి డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో కూడా ఉన్నదన్నమాట పోస్ట్. అలాగే మ్యాక్సిమం మనకి ఆంధ్రప్రదేశ్ ఇక తిరుపతిలోనే ఉన్నాయి. శ్రీహరికోట, వేరే లొకేషన్స్ కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే మనకి మహారాష్ట్ర, అలాగే చూసుకుంటే కనుక ఇక్కడ దాదాపుగా అన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్, లేకపోతే కనుక మహారాష్ట్రలోని ఒక యూనిట్లో అయితే ఉన్నాయన్నమాట. మీరు చూసుకోవచ్చు. అలాగే మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ అప్లై చేసే ముందు ఆ పోస్ట్కి ఎదురుగానే ఉన్నాయి. ఒకవేళ కనుక మీ కేటగిరీలో లేకపోతే జనరల్లో ఉంటే కనుక ఎవరైనా కూడాను ఆ యొక్క దానికి యూఆర్లో ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డ్రాట్స్ మ్యాన్, టెక్నీషియన్ బి కంప్యూటర్ సైన్స్కి సంబంధించి తెలంగాణలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సికింద్రాబాద్లో అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. సో చెక్ చేసుకోవచ్చు మీరు. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్కి ఎదురుగా ఉన్నటువంటి లాగిన్ అనే బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సపోజ్ ఫ్రెండ్స్, మీరు అక్కడ ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇలా వస్తుంది అనమాట. మొదట రిజిస్టర్ అవ్వాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. మొదట అయితే న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలన్నమాట.
ఇక్కడ ఏం చేయాలంటే మనం మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, 2 టైమ్స్ ఎంటర్ చేయాలి అన్నమాట ఈమెయిల్ ఐడి. అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ 2 టైమ్స్ అనమాట ఇది కూడా, అంటే ఈమెయిల్ ఐడి 2 టైమ్స్, అలాగే మొబైల్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ 2 టైమ్స్ అనమాట. అలాగే ఇక్కడ క్యాప్చా అయితే ఉంది, క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి ప్లస్ ఇక్కడ మనకి రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి ఓటీపీస్ వచ్చాయి, 2 ఎంటర్ చేసి ఇక్కడ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని కన్ఫర్మ్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, అక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది అనమాట. నెక్స్ట్ అక్కడ మీరు ఏ పోస్ట్ అయితే తీసుకొని ఇక్కడ మీరు రిజిస్టర్ అయ్యారో అదే దాని నుంచి లాగిన్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వచ్చు. ఒకవేళ కనుక పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అయితే ఉన్నది. ఫ్రెండ్స్ లాగిన్ అయితే అయ్యాం, ఇదే డాష్ బోర్డ్ అనమాట. మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తే దాని కోడ్ ఏంటి అన్నీ వచ్చాయి అనమాట. ఇక్కడ 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. మొదటైతే బేసిక్ డీటెయిల్స్, తర్వాత పర్సనల్ డీటెయిల్స్, అది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అనమాట, అంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, పేమెంట్ ఇలా చేసుకోవాలన్నమాట. ఫుల్ నేమ్, మీ నేమ్ ఏదైతే ఉందో మొదట శాలిటేషన్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు 10th క్లాస్ అంటే మెట్రికులేషన్ దాని ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా చూసుకుంటే మీ యొక్క ఫాదర్స్ నేమ్ లేదంటే స్పౌజ్ నేమ్ అనమాట, మ్యారీడ్ వల్ల, ఇంకా కూడా మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఆటోమేటిక్గా వచ్చింది, ఈమెయిల్ ఐడి కూడా ఆటోమేటిక్గా వచ్చింది, ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఇచ్చాం కాబట్టి. ప్లస్ అలాగే చూసుకుంటే మొబైల్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా అయితే వచ్చింది. ఇంకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనమాట, ఎవరికైతే ఈ యొక్క ఫీజు రిఫండ్ ఉందో వాళ్ళందరికీ రిఫండ్ రావడం కోసం కూడా అందరి క్యాండిడేట్స్ దగ్గర నుంచి బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు. సో మీకు ఫీజు రిఫండ్ పర్పస్ అనమాట. సో ఇక్కడ అకౌంట్ నెంబరు, మీ యొక్క హోల్డర్ నేమ్ అంటే అకౌంట్ హోల్డర్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్ అంటే మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నది అనేది ఆ యొక్క పాస్బుక్ దగ్గర పెట్టుకొని ఇవి ఎంటర్ చేసుకోవాలి. ఇంకా ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ అనమాట, 3 ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ చూసుకుంటే మనకి గుంటూరు ఉందన్నమాట, ఇక్కడ గుంటూరు ఉంది, విశాఖపట్నం, తిరుపతి, అలాగే మనకి సంబంధించి హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ కూడా ఉంది. సో మనకి హైదరాబాద్ ఉంది తెలంగాణకి సంబంధించి, ఇంకా ఆంధ్రాకి సంబంధించి గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి అవి ఉన్నాయన్నమాట. సో మీరు ఆ 3లో ఏదైనా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇలాగ సెలెక్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మనకి సెకండ్ ట్యాబ్ అనమాట, కేటగిరీ. మీ కేటగిరీ ఏంటంటే జనరల్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకో. మనకి ఫస్ట్ స్టార్టింగ్లో వీళ్ళు కొన్ని మనకి ఎనెక్జర్స్ ఇచ్చారనమాట. సెంట్రల్ ఫార్మేట్లో అయితే ఉండాలి, వ్యాలిడ్గా ఉండాలి, యాక్టివ్గా ఉన్నటువంటి కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే మీకు ఆ యొక్క రిజర్వేషన్ అనేది వస్తుంది అనమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మీ యొక్క జెండర్, మేల్ ఆఫ్ ఫీమేల్, బోత్ ఆర్ ఎలిజిబుల్, మెరిటల్ స్టేటస్ అనమాట, మీరు మ్యారీడ్, అన్మ్యారీడ్, వీడియో డైవర్స్డ్ ఏంటనే సెలెక్ట్ అయితే చేసుకోవాలి లిస్ట్లో నుంచి. అలాగే చూసుకుంటే అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, సిటీ అనమాట, మీ అడ్రస్లో నుంచి సిటీ అన్నీ కూడా, స్టేట్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏవి రావడం లేదు, డ్రాప్ డౌన్ మన మాన్యువల్గా ఎంటర్ అయితే చేసుకో. పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి, ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేయాలి. అలాగే నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట, ఎక్కడ ఉన్నది నియరెస్ట్ రైల్వే స్టేషన్ యొక్క నేమ్ అనమాట. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అరౌండ్ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అంటే ఎస్ పెడితే కనుక ఇది హ్యాండిక్యాప్డ్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక సర్వీస్ మెన్షన్ అయితే చేసుకోవాలి, లేకపోతే ఇవన్నీ అవసరమైతే లేదు, సేవ్ నెక్స్ట్ అయితే చేయొచ్చు. ప్లస్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డూ యూ హ్యావ్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ మెకానికల్. మనం ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇక్కడ వస్తుంది అనమాట, ఆటోమేటిక్గా వస్తుంది. నేను డిప్లొమా పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు డిప్లొమా ఉంది అని అడుగుతున్నారు అనమాట. ఆ యొక్క స్ట్రీమ్లో ఎస్ పెట్టాలి. అలాగే పాస్డ్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ మంత్ అండ్ ఇయర్ అనమాట, అది ఎప్పుడు మీరు పాస్ అయ్యారు అనేది ఆ డిప్లొమా లేదంటే ఐటీఐ డిగ్రీ మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించి అనమాట ఇది చేసుకోవాలి. ఇంకా కూడా చూసుకుంటే క్లాస్ అనమాట, డివిజన్ అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, డిస్టింక్షన్, గోల్డ్ మెడల్, హానర్స్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలండి. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, బోర్డు, మీరు ఏ బోర్డులో చదువుకున్నారు, లేకపోతే ఏ యూనివర్సిటీలో ఆ డిప్లొమా, ఐటీఐ లేదంటే కనుక డిగ్రీ చేశారనేది. ఇంకా మన డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ అనమాట, 2 years, 3 years, 4 years అంటే అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. మార్క్స్ టైప్ సిజిపిఏ సిస్టమా లేకపోతే మన పర్సంటేజ్ సిస్టమా. సపోజ్ సిజిపిఏ అయితే కనుక ఇక్కడ సిజిపిఏ మొత్తం ఎంత అంటే సపోజ్ 9.5 ఎంత అనేది మీకు వచ్చినటువంటి గ్రేడ్ ఎంత, ఇక్కడైతే 8.5 into 9.5 అలా వేసారు. సపోజ్ కొంతమందికి 10 స్కేల్ ఉంటుంది, అప్పుడైతే డైరెక్ట్గా 85 వేసేయచ్చు, లేదంటే 8.5 into 9.5 అలా వేయాలన్నమాట. సపోజ్ మీరు కనుక మార్క్స్ సిస్టంలో ఉంటే కనుక డైరెక్ట్గా మార్క్స్ వేసేయచ్చు అనమాట. ఇక్కడ మార్క్స్ వేసేస్తే మీకు మొత్తం మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సపోజ్ ఈ విధంగా చూసుకుంటే పర్సంటేజ్ అనేది మనకి ఆటోమేటిక్గా అయితే వస్తుంది.
జస్ట్ ఈ పర్సంటేజ్ రావడం లేదు ఆటోమేటిక్గా, మనం వేసుకోవాలన్నమాట. మార్క్స్ అయినా కూడా ఏదైనా మనమే ఎంటర్ అయితే చేసుకోవాలి మాన్యువల్గా, ఆటోమేటిక్గా రావడం లేదు. కిందకు వచ్చేస్తే 10th క్లాస్కి సంబంధించినటువంటి బోర్డు అనమాట. సిబిఎస్ఈ బోర్డా స్టేట్ బోర్డా ఇదేంటో చదువుకుంటే అది అనమాట. మార్క్స్ సిజిపిఏ సిస్టమ్ అనేది అడుగుతున్నారు. సిజిపిఏ అయితే సిజిపిఏ మ్యాక్సిమం సిజిపిఏ ఎంత, మీకు ఎంత సిజిపిఏ వచ్చింది అనేది అడుగుతున్నారు. పర్సంటేజ్ అయితే వేసుకోవాలి. ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా మీరు ఏ బోర్డులో చదువుకున్నారో ఇది మెన్షన్ చేయాలి. ఒకవేళ ఇంటర్మీడియట్ లేకపోతే మీరు 10th డిప్లొమా మీద అప్లై చేస్తామంటే ఈ కాలమ్స్ అన్నీ అవసరం లేదనమాట. ఒకవేళ కనుక మీరు ఇంటర్మీడియట్ చేసి తర్వాత డిగ్రీ పోస్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని అప్లై చేస్తామంటే మీరు ఇలాగా ఇవి కూడాను ఎంటర్ అయితే చేసుకోవాలి. మీన్స్ డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ కాలంలో ఆర్ యూ ఎంప్లాయిడ్, మీరు ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే మీరు జాబ్ చేస్తుంటే గతంలో ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక అది మనకి ప్రైవేట్ గవర్నమెంట్ ఏంటి అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరమైతే లేదు. ఈ కాలమ్స్ అన్నీ కూడా ఉండవను. డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సేమ్ లైన్ ఆర్ ఎల్ఐడి క్యాడర్స్ అనమాట. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో మెకానికల్, ఎలక్ట్రిక్, కంప్యూటర్ వాటిల్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలి. ప్లస్ మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఎస్ పెడితే కనుక ఇక్కడ మీరు ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు అనేది డేట్, మంత్, ఇయర్ అనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో పెడితే అవసరమైతే లేదనమాట. మీకు స్పోర్ట్స్ మెరిట్ ఏదైనా ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే కనుక నో అనమాట. ఎస్ పెడితే కనుక నేషనల్ లెవెల్, ఇంటర్నల్ యూనివర్సిటీ టోర్నమెంట్, ఇంకా స్కూల్ లెవెల్ ఏంటి అనేది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలి. మీకు స్పోర్ట్స్ మెరిట్ లేకపోతే నో పెడితే ఈ కాలం అనేది అడగదాను. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. ప్లస్ ఇక్కడైతే మనకి అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, అలాగే ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. 10th, ఇంటర్, ఐటీఏ లేకపోతే డిప్లొమా, డిగ్రీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 110x140 ఆ యొక్క సైజ్ ఉండాలన్నమాట. పిక్సెల్స్ 40 KB వరకు జేపీజీ అలౌ చేస్తారు. సిగ్నేచర్ కూడాను మనకి 200x50 ఆ యొక్క డైమెన్షన్స్లో ఉండాలి. 20 KB వరకు అలౌ చేస్తారు. ఇంకా చూసుకుంటే మనకి ఇతర డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడాను పీడిఎఫ్లో మనకి అప్ టు 1 MB వరకు అలౌ అయితే చేస్తారు. సపోజ్ ఇది కనుక ఫోటో అనుకుంటే మీరు పెయింట్లో ఓపెన్ చేసి రీసైజ్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ దాన్ని మీకు క్లిక్ చేస్తే టిక్ ఆన్ ఉంటుంది, ఆఫ్ చేసుకోవాలి, పిక్సెల్స్ తీసుకోవాలి, 110x140 ఇవ్వాలన్నమాట. ఓకే అనాలి. ఓకే అన్న తర్వాత ఫైల్ ఉంటుంది అనమాట, సేవ్ యాజ్ ఉంటుంది, జేపీజీ తీసుకుని సేవ్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్ కూడా అదే విధంగా రీసైజ్ చేసుకోవాలి, టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి, 250 ఇవ్వాలన్నమాట. ఓకే అనాలి. అలాగే తర్వాత ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ చేసుకొని ఆ యొక్క ఫైల్ని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోండి, ఇలా వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ మనకి ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ అంటే అన్నీ కలుపుకొని ఒకటే డాక్యుమెంట్ కింద అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే విడివిడిగా ఇవ్వలేదు మనకి ఇక్కడ, అందుకోసం అని చెప్పేసి అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడాను ఇక్కడ అప్లోడ్ చేసి సరిపోతుంది. ఇంకా ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ అన్నారు, ఏదైనా మనకి ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ అవి ఏమైనా ఉంటే ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ మనకి మేక్ పేమెంట్ ఉంది ఒక ఆప్షన్, కింద అయితే ప్రివ్యూ చూసుకోవచ్చు అనమాట. బ్యాక్కి వెళ్ళి ఎడిట్ కూడా చేసుకోవచ్చు, తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో ఫీజు అనేది వేస్ట్ అయిపోతుంది. సరే జాగ్రత్తగా బ్యాక్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మీకు ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అన్నీ చెక్ చేసుకొని, అన్నీ మీరు అప్లికేషన్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారా లేదా అని చెక్ చేసుకొని ఇక్కడ మీరు మేక్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. టిక్ ఆన్ చేయాలి, పే అనాలి. ప్లస్ మనకి భారత్ కోష్ ఏదైతే ఉందో పేమెంట్ గేట్వే అనమాట. మరి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అన్నీ కూడా డీటెయిల్స్ వస్తున్నాయి. అలాగే ఇక్కడ మనకి హెడ్ అకౌంట్, పర్పస్ ఇవన్నీ వస్తాయి. కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. 750 రూపీస్ వచ్చింది, అందరూ పే చేయాలి. అదే మనకి ఉమెన్ క్యాండిడేట్స్కి, SC ST PW క్యాండిడేట్స్ అందరికీ కూడా 750 రూపీస్ వెనకైతే వస్తాయి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ వేరియస్ గేట్వేస్ వచ్చాయి అనమాట. HDFC బ్యాంక్ కానీ, SBI, యూనియన్ బ్యాంక్ అలాగ ఉన్నాయి. ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం అంటే డెబిట్ కార్డు, అలాగే నెట్ బ్యాంకింగ్ ఎలా అయినా, అలాగే మనకి క్రెడిట్ కార్డు, UPI కూడా ఉందన్నమాట. ఎలా అయినా పే చేయొచ్చు. రూపే కార్డు ఉంటే రూపే కార్డు, దాని డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్లో టిక్ ఆన్ చేసేసి మనం ఇక్కడ పే అంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి OTP వెరిఫై చేసేస్తే ఫీజు అనేది మనకి పే అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ మనం మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అంటే
మల్టిపుల్ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఒక పోస్ట్కి మాత్రం మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టకూడదు అనమాట. ఒక పోస్ట్కి ఒక అప్లికేషన్ పెట్టాలి, మల్టిపుల్ పోస్టులకి వేరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఆ పోస్ట్ ఎదురుగా ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి లాగిన్ అయిపోయి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ వేరే పోస్ట్కి అప్లై చేయాలంటే లాగిన్ ఉంటుంది. లాగిన్ తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయిపోయారు కాబట్టి లాగిన్ అయిపోతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అయ్యి ఇదే విధంగా ప్రాసెస్ అయితే చేసుకుని ఫీజు అయితే పే చేసుకోవాలి.